గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకాష్ నగర్, దుర్గాపురం, అలాగే హౌసింగ్ బోర్డు కాలనీ ఏదైతే కొన్ని ప్రాంతాలు పల్ల ప్రాంతాలు ఉన్నాయో ఆ పల్ల ప్రాంతాలు ఈ వర్షాల కారణంగా జలమయం అవుతుంది. ప్రకాష్ నగర్లో అయితే డ్రైనేజీ సరిగ్గా లేని కారణంగా ఆ వర్షపు నీరు బయటికి వెళ్ళే మార్గం లేక పడే వాటర్ అంతా కూడా అక్కడ ఎస్టీ కాలనీలో ఈ వాటర్ బాగా ఇళ్లలో చేరి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుచేతంటే అధికారులకు అనేకసార్లు తెలియజేశాం ఈ సమస్య పరిష్కారం చేయాలి, డ్రైనేజీ సమస్య పరిష్కారం చేయాలి, కానీ ఇంతవరకు కూడా పరిష్కారం కాలేదు. అక్కడ జరుగుతున్న ఏదైతే డ్రైనేజీ సమస్య ఉందో ఆ డ్రైనేజీ ఇలాగ ఇళ్లలో నీరు వెళ్ళిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా స్థానిక అధికారులకు మేము తెలియజేస్తాం. ఇంతవరకు కూడా అది పరిష్కారం కాలేదు. అలాగే మన హౌసింగ్ బోర్డు కాలనీ 6వ వార్డు, అలాగే చిన్నగనపాలెం ఏదైతే కొన్ని ప్రాంతాలు ఉన్నాయో అధికారులు వెంటనే స్పందించి ఆ డ్రైనేజీ సమస్యని అలాగే అక్కడ పార్కింగ్ సమస్యని వెంటనే పరిష్కారం చేయాలని, అలాగే ఎన్నో ఏళ్ళగా పెండింగ్లో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు ఎక్కడ లేని ధనవంతులంతా కూడా అక్కడ ఉన్నారు. అక్కడ డ్రైనేజీ లేకపోవడం వల్ల అక్కడ కొద్దిపాటి వర్షానికి రోడ్ల మీదకి వచ్చి జలమయం అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఏదైతే గతంలో తీసిన డ్రైనేజ్ ఉందో అది ఊడిపోయింది. ఆ ఊడిపోయిన వలన ఆ డ్రైన్ వాటర్ వెళ్ళక రోడ్ల మీదకి వస్తుంది. కాబట్టి సంబంధిత అధికారులు గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో కూడా తెలియజేశాం, మరలా ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా తెలియజేస్తున్నాం. వెంటనే ఏదైతే పల్ల ప్రాంతాలు ఉన్నాయో ఆ పల్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్తో నింపినటువంటి ఇంజిన్తో జోడించి ప్రధానమైన డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.